హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ షార్ట్ వీడియో. సో ఇవాళ నేనేం కర్రీ చేయబోతున్నాను అంటే పాలకూర పెసరపప్పు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం 2 tomatoes అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్, 2 చిల్లీస్ తీసుకొని వాష్ చేసి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పెసరపప్పు ఒక 30 మినిట్స్ ముందు కొంచెం నానబెట్టుకుంటే ఏంటంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ నేను ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్ చిల్లీస్ వేసేసి ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. అండ్ ప్రాసెస్ అయితే కంటిన్యూగా చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను. అండ్ ఎవరైనా స్టార్టర్స్ ఉంటారు కదా, సో బిగినర్స్ ఉంటారు, సో వాళ్ళకి తెలంగాణ స్టైల్ వంటలు ఎలా చేయాలి ఇలా కొన్ని వీడియోస్ చూస్తుంటారు, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో. అండ్ నేను కూడా అలానే నేర్చుకున్నాను. మోస్ట్లీ మా అత్తయ్య గారి దగ్గర అండ్ మా తోడికోడల దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను చాలా బాగా వంటలు చేస్తున్నాను. సో మీకు చూడగానే మీకు అర్థమైపోతుండొచ్చు, చేసే విధానంలోనే మనకి కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పేయచ్చు అనమాట. సో ఇక్కడ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. సో కొంచెం ఎక్కువనే వేయండి, ఎందుకంటే నాన్ వెజ్లో కానీ లీఫీ వెజిటేబుల్స్లో కొంచెం టర్మరిక్ ఎక్కువ ఉంటేనే మనకి ఆ స్మెల్ వేరేగా లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఈ పసుపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్, అంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. నేనేమో ఈ టైంలో పాలకూర మంచిగా కట్ చేసుకొని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పాలకూర స్మెల్ కొంచెం వేరేగా వస్తుందన్నమాట, అది బాగా వాష్ చేసుకుంటూనే మంచిగా ఉంటుంది. సో ఇది మీన్వైల్ ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. నేను ఈ టైంలోనే పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. పెసరపప్పు ఈ టైంలో యాడ్ చేస్తే ఏంటంటే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. దీని తర్వాతనే మనం పాలకూర యాడ్ చేసి ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ పాలకూర మొత్తం కట్ చేసి మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వాటర్ మొత్తం డ్రైన్ చేసి పెట్టేయాలి, సో దట్ మళ్ళీ ఆకుకూరలు కదా ఎలాగో వాటర్ రిలీజ్ చేస్తాయి కుక్ అయ్యేటప్పుడు. సో ఇది కొంచెం లిడ్ పెట్టేసుకుంటే కొంచెం కుక్ అవుతుంది అనమాట. దాని తర్వాత మనం పాలకూర యాడ్ చేద్దాము. సో ఇదండి, మీరు ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. సో అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయన్నమాట మీకు. సో ఇక్కడైతే నేను పాలకూర మంచిగా వాష్ చేసుకున్నాను కదా, ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో మీకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి, ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారు వంటలు రీసెంట్గా, సో వాళ్ళకి ఏమైనా టిప్స్ కావాలి అన్న నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి, ఒక 2 మెంబర్స్కి సరిపోయేలా ట్రై చేయండి. దెన్ మీకు ఒక పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మీరు ఎంత క్వాంటిటీ అయినా మీకు అర్థమైపోతుంది అన్నమాట. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలి, కుకింగ్ వీడియోస్ అంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి. సో ఆ కర్రీ కంపల్సరీ నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను అనమాట. సో దట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అన్న థాట్తో నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, పాలకూర మంచిగా కలిపిన తర్వాత లిడ్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే వాటర్ రిలీజ్ చేసింది, మంచిగా కుక్ అవుతుంది. పాలకూర అండ్ పెసరపప్పు రెండు ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఈక్వల్లీ. సో ఈ టైంలోని అంటే ఒక లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే తొందరగా అడుగు అంటుతుంది అనమాట. సో అట్లా చేయకుండా మీరు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైంలో నేను టొమాటో యాడ్ చేస్తాను అనమాట. నేను లిటరలీ స్మాల్ సైజ్ టొమాటోస్ 2 తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు పాలకూర క్వాంటిటీ ఎక్కువ ఉంది అంటే 3 అలా తీసుకోండి, మీడియం సైజ్ అయితే 2 సరిపోతాయి అనమాట. ఇక్కడ టొమాటో కూడా కుక్ అవ్వాలి. నేను ఇప్పుడు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఇంకా యాడ్ చేయలేదన్నమాట. సో టొమాటో కూడా కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు నేను యాడ్ చేస్తాను లాస్ట్లో. సో ముందు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయండి. సో మీకు ఇన్ కేస్ ఏమైనా వ్లాగ్స్ స్పెషల్లీ ఏమైనా వ్లాగ్స్ కావాలి అంటే నాకు చెప్పండి, కంపల్సరీ పెడతాను ఆ వ్లాగ్స్ కూడా.
సో ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అండ్ చిల్లీ పౌడర్ కూడా నా స్పైస్కి తగినట్లు నేను యాడ్ చేశాను. సో మీకు ఇన్ కేస్ కారం తక్కువ తింటున్నారు అంటే మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి అనమాట. సో ఇక్కడ మంచిగా సాల్ట్ కారం వేసిన తర్వాత కలుపుకొని ఒకసారి లిడ్ పెట్టేసుకుంటే మీకు ఇంకా ఫైనల్ అయిపోతుంది అనమాట. ఒక 5 minutes టైంలో అయిపోతుంది అనమాట. సో ఇదండి పార్టీ వీడియో. సో ఇది మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.